భీష్మ ఏకాదశి విశిష్టత. భీష్ముడు మోక్షం పొందిన రోజైన మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వ దినం. ఈ రోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. గంగామాత స్త్రీ రూపంలో వసువులను కుమారులుగా కన్నది. పుట్టిన బాలులను నదిలో పడవేస్తుంది. జలరూపంలో వారికి పాపం ఉండదు. 8వ వాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త శంతన మహారాజు అడ్డుకున్నాడు. ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అతనే భీష్ముడు. కురుక్షేత్ర యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి పాండవులు కృష్ణునితో కలిసి చూసేందుకు వచ్చారు. భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతిస్తాడు. పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చినప్పుడు అనేక రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు శిష్య సమేతంగా వచ్చారు. భీష్ముడు తన త్యాగం, శౌర్యం, నీతి, నిష్టలకు ప్రసిద్ధుడు. తండ్రి సుఖం కొరకు తన స్వసుఖాన్ని, రాజ్యాన్ని త్యాగం చేశాడు. భీష్ముడు తను చెప్పిన విజ్ఞానాన్ని ధర్మజునకు బోధించాడు. ఉత్తరాయణ పుణ్యతిథి కోసం 58 రోజులు అంపశయ్యపై పవళించి వేచి చూసిన భీష్ముణ్ణి చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. భీష్మ ఏకాదశి రోజున శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం కలుగుతుందని వివరించాడు.